హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ చేయాలంటే మనకి డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఎంపీసీ అలాగే బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫాస్ట్గా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ గురించి నాకు ఏం తెలియదు, కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది 8500044057కి వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే మీకు కౌన్సిలింగ్కి సంబంధించి పెయిడ్ గైడెన్స్ మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తారు. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది, కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాతో పర్సనల్గా కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ అండి, మీకు ఫోన్ చేస్తే కలవదు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి అంటే జేడబ్ల్ఈ మెయిన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి జోసా కౌన్సిలింగ్, సో జేడబ్ల్ఈ రాసిన వాళ్ళు ఎంసెట్ రాసే వాళ్ళు కామన్గా ఉంటారు కాబట్టి సో ఫస్ట్ మనకి ఐఐటీస్ ఎన్ఐటీస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే ఆ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి అటు వెళ్ళిపోతే ఈ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, జోసాలో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంటే జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో మనకి ఆల్మోస్ట్ జోసాకే వెళ్ళిపోతారు సీట్ వస్తే. ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తే అటు వెళ్ళిపోతారు. సో కాబట్టి ఎంసెట్లో కొంతవరకు కాంపిటీషన్ తగ్గిపోతుంది. సో ప్రతి సంవత్సరం మనకి ఇలా జోసా కౌన్సిలింగ్, సిసాట్ కౌన్సిలింగ్ అంటే జోసా కౌన్సిలింగ్ 2 రౌండ్లు లేదా 3 రౌండ్లు లేదా 4 రౌండ్ల తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. సో అంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్ కావాలి, అడ్వాన్స్కి సంబంధించి రిజల్ట్ రావాలి, అలాగే వెంటనే జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ జోసా కౌన్సిలింగ్ అనేది మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫస్ట్ 2 రౌండ్లు లేదా ఫస్ట్ 4 రౌండ్లు జూలై ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ అయిపోతాయి. సో జూలై ఫస్ట్ వీక్లో మనకి తెలంగాణకి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. జూన్ ఎండింగ్లో షెడ్యూల్ అనేది కంప్లీట్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి ఈరోజు వచ్చిన ఆర్టికల్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వచ్చిన ఆర్టికల్లో మనకి జూన్ నెలాఖరు కల్లా కౌన్సిలింగ్ అని అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో జూన్ 2nd రోజున మనకి అడ్వాన్స్కి సంబంధించి రిజల్ట్ వస్తుంది. అలాగే జూన్ 2nd వీక్ నుంచి లేదా జూన్ 10th నుంచి లేదా 7th నుండి జోసా కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో అలాగే జూన్ నెలాఖరు లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు ఫస్ట్ వీక్లో క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఇది మనకి ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్. అలాగే అగ్రికల్చర్ బైపీసీ వాళ్ళకి సంబంధించి అగ్రికల్చర్ వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది. సో అగ్రికల్చర్ అలాగే అనుబంధ కోర్సుల ప్రవేశాలు జూన్లో కౌన్సిలింగ్, జూలై ఆఖరు నుంచి తరగతులు, ఈ వారంలోనే నోటిఫికేషన్ అంటూ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక రకంగా కొంతవరకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కౌన్సిలింగ్ అనేది మనకి డిలే అవుతే నీట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎంసెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కామన్గా ఉంటారు కాబట్టి సో ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి కొంతవరకు కాంపిటీషన్ తగ్గవచ్చు. సో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం కంటే ముందే మనకి అంటే 1 వీక్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. సో కాబట్టి ఈసారి మనకి అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్కి సంబంధించి కాంపిటీషన్ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది, ఫస్ట్ రౌండ్ 2nd రౌండ్కి మెయిన్గా. సో మిగతా కౌన్సిలింగ్స్ ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, పారామెడికల్ కౌన్సిలింగ్స్ అనేది డిలే అవుతాయి. మనకి ఆగస్టు ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ వీటికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో బైపీసీ గురించి రెగ్యులర్ అప్డేట్స్, అలాగే ఎంపీసీ గురించి రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ చేయకుండా ఉంటుంది. మళ్ళీ మీకు ఛానల్ మీకు సజెషన్లోకి వస్తుందో మళ్ళీ మీకు ఛానల్ గుర్తుంటుందో ఉండదో కాబట్టి కనిపించిన ఛానల్స్ అన్ని అప్డేట్స్ గురించి కావాలనుకునే ఛానల్స్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.